నీలా 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 థ్యాంక్ యూ సార్. నేను కేవీ హాల్ అండి. అదే అండి, కేవ్ వరహాలు. అపవాద పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేసేవాడు సార్. మీ మీద పడ్డ అపవాద పోగొట్టడానికి నేను కంకణం కట్టుకున్నాను సార్. మీరు నన్ను ఎలా పై తీసుకురావు సార్. హాయ్, జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. చిలకశ్రీ అండి, పదండి సార్. చెప్పు, నీకు వాడికి సంబంధమే చెప్పు. అదేంటి సార్, నా బాస్కు నన్ను ద్రోహం చేయమంటారు? అదే న్యాయం సార్. ఎవరిని బాస్? నా బాసా వంశీధర్. ఆయన విడిపించడానికే నేను ఇక్కడికి వచ్చాను. తమ్ముడు, ఏమిటి తమ్ముడు అంత అడావిడిగా ఫోన్ చేశావు? నీ ముద్దల కొడుకు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ ఏమైనా చేశాడా? నీ పరువు నా పరువు తీసుకెళ్లి గంగలో కలిపి. తమ్ముడు, ఆనాడు వాడిని పెంచొద్దంటే నువ్వు వెళ్ళలేదు. పగ పేరుతో ప్రేమను పెంచుకున్నావు. హలో హలో, చెప్పు, నిన్ను దౌర్జన్యంగా ఎత్తుకొచ్చింది ఆ వంశీధరేనని చెప్పు. చెప్పను, ఏమైనా సరే చెప్పను. చెప్పకపోతే నీ ప్రియుడు ఎక్కడున్నా సరే వెతకి పట్టించి నీ కళ్ళ ఎదుటే తగలబెట్టిస్తాను. చెప్పు. వద్దు వద్దు నాన్న, బావ నిర్దోషి నాన్న. నాన్న, నీలేదో ఆపదలో ఉంది. అమ్మా అమ్మా, సార్ ఎందుకైనా మంచిది, నేను బయట కాపలాగాస్తాను. హెవీ గార్డ్. నువ్వు అన్నంది ఎన్నాళ్ళ తెలీదమ్మా. నాకిప్పుడు ఆకలి, బాధ, ఆవేదన అవేమీ లేవమ్మా. నిజమేదు,
అబద్ధమేదు తెలుసుకోలే స్థితిలో ఉన్నాను నాయన. నన్ను నీవు నమ్మగలవా అమ్మా? నిన్ను నమ్మలేకపోతే ఈశ్వరుడు కూడా నమ్మలేదు నాయన. చెప్పు చెప్పు నాయన. నువ్వన్నది నిజమేనమ్మా. నేను దొంగగా హంతకుడిగా నీ దగ్గరికి రాలే. నువ్వు పెంచిన బిడ్డగా తప్పొప్పుకోగల ధీరుడిగా ఏ తప్పు ఎన్నడూ చెయ్యని నిజాయితీపరునిగా నీ దగ్గరికి వచ్చానమ్మా. అమ్మా అవునమ్మా, నేను ఏ తప్పు ఎన్నడూ చేయలేదమ్మా. ఆ గూండాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించాను. నేను చేసిన తప్పల్లా ఒకటి, ఆ జైలు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించలేదు. నేను నీ బిడ్డను కానా అమ్మా? నాకు తెలుసులే అమ్మా. నేనెవరు బిడ్డనమ్మా? ఎంత మాట అన్నావయ్యా. నువ్వు ఎవరి కొడుకువా? నా కొడుకు బాబు, నా కొడుకు, నా సర్వస్వానిరా, నా సర్వస్వానిరా. అది కాదమ్మా. ఇంకా నాకేమి తప్పు, నాకేమి తప్పు. వంశీ, నువ్వు నా ప్రాణాలే నాయనా, నా ప్రాణం. అమ్మా వెళ్ళొస్తాను. అప్పుడేనా బాబు, మళ్ళీ ఎప్పుడు వస్తావు నాయన? తప్పకుండా వస్తానమ్మా. నేను తప్పు చేయలేదని రుజువు చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఇక నీకు శాశ్వతంగా నేను కనిపిస్తాను. చెప్ప వంశీ ఇక్కడికి వచ్చాడా లేదా? చెప్తాను సార్. తెలియదు సార్. నిజం చెప్పరా? నో అబద్ధం సార్. ఇల్లంతా కాలించండి. అక్కయ్య, ఎక్కడ దాచావాణ్ణి? నేను దాయలేదు. ఒక నేరస్తుడికి ఆశ్రయం ఇవ్వటం చట్టరీత్యా. తమ్ముడు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ భార్య, మరొక పోలీస్ ఆఫీసర్ అక్కని. ఒక ప్రబుద్ధుడికి తల్లివి. Smell, Sabu, smell. Come on, Sabu, come on. తమ్ముడు,